అన్న మాటను కాదని పెద్దల సలహాలను పెడచెవిన పెట్టి వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల రాజకీయ మయసభలో అవమానం పాలయ్యారు. తెలంగాణలో పోటీ చేయకుండా తన మద్దతును కాంగ్రెస్కు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో గెలుపొందగలిగిందని తాజాగా షర్మిల వాదన లేవదీశారు. అంటే ఈ నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తే కనీసం 10,000 ఓట్లు సంపాదించామని, ఆ 10,000 ఓట్లు కాంగ్రెస్కు పడ్డాయి కాబట్టి తన పిలుపు ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించిందని ఆమె చెప్పుకుంటూ సంతృప్తి చెందుతున్నారు. నిజానికి అది జరిగేదా? ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫునగా పని చేస్తే లేకపోతే పోటీ చేస్తే ఈమె తెలంగాణ మహిళ కాదు, కాంగ్రెస్పై ఆంధ్రప్రదేశ్కి చెందిన నాయకుల ప్రభావం పడుతుంది అన్న అభిప్రాయం కలిగితే మరి ఆ విషయాన్ని కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు ఏ విధంగా స్పందించేవారో మనకు తెలియదు. కానీ షర్మిల తన 31 నియోజకవర్గాల్లో తాను కాంగ్రెస్ గెలుపొందటానికి తాము పరోక్షంగా సహకరించామని విశ్వసిస్తున్నారు. నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తిని రెచ్చగొట్టి కాంగ్రెస్ విజయానికి ప్రాతిపదిక వేశారని మాత్రం అంగీకరించవచ్చు. దాన్ని క్వాంటిఫై చేయటం సాధ్యమా? 31 స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి తామే కారణమని చెప్పుకోవటం సమంజసమా అంటే అది వేరే ప్రశ్న. అది అలా ఉంచితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆమె సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా కార్యాచరణకు దిగుతున్నారు, ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. షర్మిల అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చేస్తారని, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఊహాగానాలు ఎలా ఉన్నా విశాఖపట్నం, విజయవాడల్లో ఆమె నాయకత్వంలో బహిరంగ సభలు జరుగుతాయని, విజయవాడ సభకు రాహుల్, విశాఖపట్నం సభకు ప్రియాంక గాంధీ వస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈ 2 చోట్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు నిలబెడతారా, లేకపోతే రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడతారా అన్నది ఇంకా స్పష్టత కాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 2% ఓట్లు అటు ఇటుగా వచ్చాయి. ఇప్పుడు ఈ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్నదా, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చీల్చి చంద్రబాబుని దెబ్బతీస్తారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. చంద్రబాబు 2019లో కూడా ఇటువంటి లెక్కలే వేసి 2014లతో తనతో కలిసి ప్రయాణించిన, ఎన్నికల రంగంలో దిక్కపోయినా కలిసి ప్రయాణించిన పవన్ను ఎన్నికల రంగంలోకి దిగమని, కాపుల ఓట్లు చీల్చమని సలహా ఇచ్చి ఎన్నికల రంగంలో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిపి ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేశాడు పవన్ కళ్యాణ్. ఆ విధంగా ఆ పార్టీ 7% ఓట్లతో ఘోర పరాజయం చెందటమే కాకుండా రాజకీయ భవిష్యత్తును కూడా పవన్ కళ్యాణ్కి దెబ్బపడింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇదంతా చరిత్ర. విజయవాడ సమీపంలో జరిగే సమావేశంలో అమరావతి రాజధాని సమస్య, విశాఖ సమావేశంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాలు కీలకంగా ప్రస్తావనకు రావచ్చు. నాయకులు ఈ అంశాలపై ఉపన్యాసాలు చేసి కాంగ్రెస్ నాయకులు తాము వస్తే అమరావతిని రాజధాని చేస్తామని ప్రకటించవచ్చు. అలాగే విశాఖ ప్రైవేటీకరణ ఆపుతామని ప్రకటించవచ్చు. ఇప్పటికే విశాఖ ప్రైవేటీకరణలో ఇంకా ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆపివేశారు. అయినా ఇప్పుడు దాని మీద ప్రచారం చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండవచ్చు. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో షర్మిల సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. తొలి దశలో తాను ఆంధ్రప్రదేశ్కు వెళ్ళటానికి షర్మిల వైముఖ్యాన్ని ప్రదర్శించారని, తెలంగాణలో కాంగ్రెస్ విజయము, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టడానికి ఏమాత్రం సందేహించట్లేదని కూడా ప్రచారం జరుగుతోంది. సోదరుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ను బలోపేతం చేసే అంశంపై షర్మిల ఒక స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ కోటలైన ఆమె పుట్టిల్లు లాంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వాటా కోరుతుందా?
ప్రజలు ఆమోదిస్తారా లేదో చూడాలి. 2023 ఎన్నికల ముందు షర్మిల తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కానీ ఆ పాదయాత్ర ఫలితం ఆమెకు రానే లేదు. అంటే ఆమె వేసిన విత్తనం క్రమక్రమంగా వృక్షంలా పెరుగుతుందా, లేకపోతే అనుకూల వాతావరణం లేక మాడిపోతుందా అన్నది భవిష్యత్తు అంశాలే తెలియజేస్తాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా ప్రతికూలమైన వాతావరణంలో ఆమె రంగప్రవేశం చేస్తున్నారు. ఆమె వ్యూహం ఏమిటో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆమెకు ఎదురు దెబ్బలు స్పష్టంగా తగులుతాయి. అయితే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది, ఇక్కడ స్థానికంగా జాతీయ పార్టీ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలతో నేరుగా కొట్లాడటానికి అవకాశం ఇస్తుందా, లేకపోతే తాను కూడా ఏదైనా కూటమిలో చేరుతుందా, చంద్రబాబు జనసేన కూటమిలో చేరుతుందా అన్నది తేలాల్సి ఉన్నది. అయితే ఈ ఎన్ని కూటములు ఏర్పడినా, మొత్తం కూటములన్నీ కలిపి ఏర్పడినా కానీ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉన్నాయన్న అంశాన్ని పరిశీలకులు గుర్తించాలి, విశ్లేషకులు కూడా గుర్తించాల్సి ఉన్నది. హైదరాబాదులో కూర్చొని ఏదో షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించగానే రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది అన్నట్లుగా ప్రచారం చేసే లేకపోతే వ్యాఖ్యానించే విశ్లేషకులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ ఓట్లను కొన్ని చీల్చివేస్తుందని, అలాగే వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుల ఓట్లలో చీలిక వస్తుందని, కార్యకర్తలు గందరగోళంలో పడి జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగులుతుందని కూడా ఊహాగానాలు చేస్తున్నారు. ఇవన్నీ పైప్ డ్రీమ్స్, అంటే ఊహాగానాలే తప్ప వాస్తవాలు అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వైసీపీ పార్టీయే, కాంగ్రెస్ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గుర్తించేశారు. కాబట్టి ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు. ఆఖరి క్షణంలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని ఆయన సోదరి వచ్చినా, మాతృమూర్తి స్వయంగా వచ్చినా పరిస్థితులు వారికి అనుకూలంగా లేవని చెప్పక తప్పదు.